వెల్కమ్ టు హరీష్ అకాడమీ. దిస్ ఇస్ జ్యోతి చంద్రాల. సో ఇప్పుడు మనకి కరెంట్ పాలిటీలో భాగంగా వార్తల్లో ఉన్న నారీ శక్తి వందన్ అధినియం అనే చట్టానికి సంబంధించి తెలుసుకుందాము. ఇది యాక్చువల్లీ 106వ రాజ్యాంగ సవరణ చట్టం అండి. మనకి 2023లో పాస్ అయింది కదా, 128వ బిల్లు కింద పాస్ చేశారు. దేనికోసం అప్పట్లో తీసుకొచ్చారు? లోక్సభకి సంబంధించి అయినా రాష్ట్ర శాసనసభలకి సంబంధించి అయినా మహిళలకి 33% రిజర్వేషన్లు కల్పించాలి అని చెప్పేసి తీసుకొచ్చిన రాజ్యాంగ సవరణ చట్టం. ఓకే, అయితే ఇది ఎప్పటి నుంచో మనకి రావాలి అనుకున్నా కానీ మనకి 2023లోనే వచ్చింది. ఆ స్టోరీ అంతా మనకు తెలుసు. ఇప్పుడు ఎందుకు వార్తల్లోకి వచ్చింది అంటే, జనరల్గా 2023 చట్టం ప్రకారం చూసుకుంటే ఇది 2034 జనరల్ ఎలక్షన్స్ నుంచి ఇంప్లిమెంట్ చేయాల్సి ఉంది. ఓకే, కాకపోతే ఇప్పుడు గవర్నమెంట్ ఏం ఆలోచిస్తుంది అంటే దీన్ని సవరించి 2029లో జరగబోయే సార్వత్రిక ఎన్నికలు ఉంటాయి కదా, దానికి సంబంధించే ఇంప్లిమెంట్ చేయాలి అనుకుంటుంది. ఒకవేళ కనుక అలానే ఇంప్లిమెంట్ చేయాల్సి వస్తే కొత్త సెన్సెస్ అంటే కొత్త జనాభా గణన 2027లో వస్తుంది చూడండి, దాని వరకు వెయిట్ చేసేంత టైం అయితే మనకు లేదు. కాబట్టి ఇప్పుడు ప్రభుత్వం ఆలోచిస్తున్నది ఏంటంటే, పాత సెన్సెస్ ఉంది కదా 2011 సెన్సెస్, దాని ఆధారంగానే ఈ రిజర్వేషన్లు అనేవి 2029 ఎలక్షన్స్ టైం కల్లా ఇంప్లిమెంట్ చేయాలి అని చెప్పేసి ప్రభుత్వం అనుకుంటుందన్నమాట. అయితే ఇక్కడ వచ్చిన ప్రాబ్లం ఏంటి అంటే, ఇది రాజ్యాంగ సవరణ చట్టం కాబట్టి దీనికి స్పెషల్ మెజారిటీ అంటే ప్రత్యేక మెజారిటీ కావాలి, అలానే రాష్ట్రాల ఆమోదం కూడా కావాలి. అంటే ఇక్కడ ప్రభుత్వానికి ప్రతిపక్షాల మద్దతు కూడా అవసరం పడుతుంది. కానీ ప్రతిపక్షాలు దీనికి వ్యతిరేకంగా ఉన్నాయి ఇప్పుడు ప్రెసెంట్. సో దీనికి సంబంధించిన డిస్కషన్స్ ఏవైతే ఉన్నాయో ఏప్రిల్ 16 నుంచి మనకి స్టార్ట్ అవబోతున్నాయి. ఒకసారి డిస్కషన్స్ అయినాక మనం కంప్లీట్గా డిస్కస్ చేసుకుందాం. అంటిల్ దెన్ కీప్ లెర్నింగ్. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్. Harish, the best academy.